వార్త 21వ అధ్యాయము వచనములు 1 నుంచి 11 వరకు. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువార్తలోని భాగము. గుడిలో చదివే పట్టణానికి ఇలా వాక్యాలు చెప్పరు, సువార్త మాత్రమే చెప్తారు. మనం నొసటి పైన, పెదవి పైన, గుండు పైన కూడా శిలువ గుర్తు వేసుకో. ఇప్పుడు మాత్రమే. యేసు అతని శిష్యులు యెరూషలేమును సమీపించుచు ఓలివ కొండ దగ్గర ఉన్న బెత్సగే అను గ్రామము చేరిరి. యేసు తన శిష్యులను ఇద్దరిని పంపుచు వారితో, మీరు ఎదుట ఉన్న ఆ గ్రామమునకు వెళ్ళుడు. వెళ్ళిన వెంటనే మీరచ్చట కట్టివేయబడి ఉన్న ఒక గాడిదను దాని పిల్లను చూచెదరు. వారిని విప్పి నా యొద్దకు తోలికొని రండు. ఎవడైనా మేము ఆక్షేపించిన ఎడల ప్రభువునకు దానితో పని ఉన్నదని చెప్పుడు. వెంటనే అతడు వారిని తోలుకొని పోనిచ్చునని చెప్పాను. ప్రవక్త పలికిన ప్రవచనము నెరవేరినట్లు ఇది జరిగినది. ఇదిగో నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. అతడు వినమ్రుడు, గాడిదపై భారవాహకమగు దాని పిల్లపై ఎక్కి వచ్చుచున్నాడు అని సిమోను కుమార్తెతో చెప్పుడు. కాబట్టి శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసిరి. వారు ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వానిపై తమ వస్త్రమును పరువగా యేసు వానిపై కూర్చుండెను. జనసమూహములు అనేకులు దారి పొడవున తమ వస్త్రమును పరిచిరి. కొందరు చెట్ల రెమ్మలను నరికి మార్గమున పరిచిరి. యేసుకు ముందు వెనుక వచ్చుచున్న జనసమూహము, దావీదు కుమారా జయము, ప్రభువు పేరట వచ్చు వాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమున జయము అని విజయధ్వానములు చేయించుండెను. అతడు యెరూషలేము నగరం ప్రవేశించినప్పుడు ఇతడు ఎవరు అని ప్రజలు కలకలము ఉపతిల్లెను. ఇతడు గలిలయలోని నజరేతు అను ఊరి ప్రవక్తయగు యేసు అని ఆ జనసమూహము పలికెను. ఇది క్రీస్తు శుభవార్త. ఇప్పుడు మనం హోసానా గీతాలు ఆలపిస్తూ చాలా భక్తిగా మనం దేవాలయంలోకి అడుగు పెడతాం. జయ హో జయ హో జయ హో జయ హో.
పరిశుద్ధతల మాద్యంతము భవదీయ మహిమలు హోసానా స్వామికి సతతం హోసానా హోసానా. ఆగండి ఒకసారి. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా రక్షకుడు మనుష్యావతారం ఎత్తి శిలువ మరణము వరకు వినయము గలవాడై మాకు ఆదర్శము చూపవలనని నీవు చిత్తగించితివి. శ్రమలలో సహనమును సద్గుణమును అతని నుండి నేర్చుకుని మేము అతని ఉత్తాన మహిమలో కూడా పాలు పంచుకున్నట్లు కరుణింపము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములను జీవించుచు పాలించు మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. కూర్చొని దేవుని వాక్యాన్ని ఆలకించండి. చూచుండగా నేను మగమును కప్పుకొనలేదు, నేను నగుబాట్లు తెచ్చుకొనని నాకు తెలియను. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4 నుండి 7 వచనములు. ప్రభువైన దేవుడు నాకు బోధ చేయు శక్తి అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు ఆయన నాకు సంభాషణ శక్తిని దయచేసెను. ప్రభువు ప్రతి ఉదయమును నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె ఆయన బోధను ఆలించినట్లు చేసెను. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను. నేను ఆయనకు అడ్డు చెప్పలేదు, ఆయన మాట పెడచెవిని పెట్టలేదు. నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించుతని. వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరకుండిని. నా మొగము మీద ఉమ్ము వేసి నన్ను అవమానించుండగా నేనేమీ చేయనైతిని. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనును గాన వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా మొగమును చెకుముకు రాయవలే గట్టి చేసుకొంటిని. నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను. ఇది ప్రభువాక్కు. నా దేవా, నా దేవా, నన్నేల చేయి విడిచితివి.
నా వైపు చూసిన వారెల్లా నన్ను గేలి చేయుచున్నారు. నాలుక వెళ్ళబెట్టి తల ఊపుచున్నారు. ఇతడు ప్రభువును నమ్మెను. అతడు ఇతనిని రక్షించునేమో చూతము. ఇతడు ప్రభువునకు ఇష్టుడైనచో అతడు ఇతనిని కాపాడునేమో చూతము అని అనుచున్నారు. అందరూ నా దేవా, నా దేవా, నన్నేల చేయి విడిచితివి. సునకములు నన్ను చుట్టుముట్టినవి. దుష్టబృందము నా చుట్టూ కమ్ముకున్నది. వారు నా కాళ్ళు చేతులను చీల్చుచున్నారు. నా ఎముకలన్నిటినీ లెక్క పెట్టవచ్చును. శత్రువులు సంతసముతో నా వైపు చూచుచున్నారు. అందరూ నా దేవా, నా దేవా, నన్నేల చేయి విడిచితివి. వారు నా బట్టలను తమలో తాము పంచుకొనుచున్నారు. నా దుస్తుల కొరకు చీట్లు వేసుకొనుచున్నారు. ప్రభు, నీవు నాకు దూరముగా ఉండవలదు. నా బలమైన నీవు నన్ను ఆదుకున్నటకు శీఘ్రమే రమ్ము. అందరూ నా దేవా, నా దేవా, నన్నేల చేయి విడిచితివి. నేను మా ప్రజలకు నీ మహిమను వెల్లడింతును. భక్త సమాజమున నిన్ను కీర్తింతును. ప్రభువు భక్తులారా, మీరతనిని స్తుతింపుడు. యాకోబు వంశజులారా, మీరతనిని మహిమపరుపుడు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరతనిని భజింపుడు. అందరూ నా దేవా, నా దేవా, నన్నేల చేయి విడిచితివి. తన్ను తాను రిక్తుని చేసుకుని మానవుల పోలికగా జన్మించెను. దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తెను. రెండవ పట్టణము. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావము కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తుని చేసుకుని సేవక రూపమును దాల్చి మానవ మాతృడుగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును, శిలువపై మరణము వరకును విధేయుడాయను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక భూలోక పాతాళ లోకములందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాళ్ళు వంచి వినతులు కావలెను. పితయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. ఇది ప్రభు వాక్కు. అధ్యాయము 14వ వచనం నుండి 27వ అధ్యాయము 65 వరకు వచ్చిన మత్తయి శుభవార్త 26వ అధ్యాయము వచనములు 14 నుంచి 27వ అధ్యాయము 65 వరకు వచ్చిన. అది పెద్దగానే ఉంటుంది. ఓపిక చక్కగా దేవుని శ్రమలను ధ్యానిస్తూ గడపడానికి ప్రయత్నించారు. యేసు శిశువులైన 12 ఒకడు యూదా ఇస్కరియోతు ప్రధాన యాజకుల యొద్దకు వారితో, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకు ఏమి ఇత్తురు అని అడిగారు. వారు అతనికి 30 వెండి నాణెములను ఇచ్చేది.
అప్పటి నుండి వాడు ఆయనను అప్పగింపదగిన సమయమునకై వేచి ఉంది. పులిని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము ఎచ్చట నీకు పాస్కా భోజనము సిద్ధపరుప కోరెదవు అని ప్రశ్నించేది. మీరు పట్టణమున ఒకానొక మనుషుని ఎదుకు వెళ్ళి, నా సమయం ఆసన్నమైనది, నా శిష్యులతో నీ గృహమున పాస్కా భోజనం భుజింతును అని గురువు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పుడు అని యేసు పలికాడు. యేసు ఆజ్ఞానుసారము శిష్యులు పాస్కా భోజనమును సిద్ధపరిచే సాయంకాలం కాగా ఆయన 12 శిష్యులతో భోజనమునకు కూర్చుండేది. వారు భుజించుచుంట యేసు, మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపనున్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అని. అప్పుడు వారందరూ మిగులు చింతించి, ప్రభు నేనా అని ఒక్కొక్కరు అడగసాగారు. అందులకు ఆయన, నాతో పాటు ఈ పాత్రలో చేతిని ఉంచిన వాడు నన్ను అప్పగించు. తనను గురించి వ్రాయబడినట్లు మనుష్య కుమారుడు చంపబడును, కానీ మనుష్య కుమారుని అప్పగించు వానికి అయ్యో అనర్థం, అతడు జన్మింపగా ఉండినచో మేలు అయ్యేటిది అని. అప్పుడు ఆయనను అప్పగింపనున్న యోధ, గురువా నేనా అని అడుగగా, నీవే చెబుతున్నావు అని యేసు సమాధానం ఇచ్చాడు. వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, దీనిని మీరు తీసుకుని పుచ్చుకుడు, ఇది నా శరీరము అని. తరువాత ఆయన ఒక పాత్రను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరు అందరూ త్రాగుడు, ఇది అనేకుల పాప పరిహారార్థమై చిందింపబడనున్న నిబంధన యొక్క నా రక్తం. ఇది మొదలుకొని మీతో కూడా నా తండ్రి రాజ్యములో నూతనముగా ద్రాక్షారసం పానం చేయు వరకు దీనిని ఇక నేను త్రాగనని మీతో చెబుతున్నాను అని. వారు ఒక కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళి, అప్పుడు యేసు వారితో, మీరు ఈ రాత్రి నన్ను వదిలిపెట్టిపోయేదరు. నేను గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెల్లాచెదరగును అని వ్రాయబడి ఉన్నది. అయినను నేను ఉత్థానమైన పిదప మీకంటే ముందు గలిలయ సీమకు వెళ్ళెదను అని పలికాను. అందరూ మిమ్ము విడిచిపెట్టి పోయినను నేను మాత్రము మిమ్ము ఎన్నటికి విడనాడను అని పేతురు పలికాను. అందుకు యేసు, ఈ రాత్రి కోడిపోయేందుకు ముందే నీవు నన్ను ఎరుగలని ఉమ్మారు పలికెదవని నీతో నిశ్చయముగా చెప్తున్నాను అని. అప్పుడు పేతురు ఆయనతో, నేను మీతో మరణింపవలసి వచ్చినను మిమ్ము ఎరుగనని పలుకను అనేను. అట్లే శిష్యులందరూ అని. అప్పుడు యేసు శిష్యులతో గెత్సేమనే తోటకు వచ్చి, నేను అల్లంత దూరము పోయి ప్రార్థన చేసుకుని వచ్చే వరకు మీరు ఇచ్చట కూర్చుండు అని వారితో చెప్పాను. పేతురును జబదయి కుమారులనిద్దరును తనతో పాటు తీసుకునిపోయింది. అప్పుడు ఆయన చింతాక్రాంతుడై ఆవేదన పడసాగింది. నా ఆత్మ మరణ వేదన అనుభవించుతున్నది, మీరిచ్చటనే ఉండి నాతో జాగరణ చేయుడు అని పలికాను. ఆయన మరికొంత దూరం వెళ్ళి నేలపై సాగిలపడి, ఓ నా తండ్రి, సాధ్యమైన ఎడల ఈ పాత్రను నా నుండి తొలగిపోని, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరనేమో అని ప్రార్థించాను. అంతటా ఆయన శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట గమనించి పేతురుతో, ఇదేమి, మీరు నాతో 1 గంట అయినను మేలుకుని ఉండలేరా? మీరు సోదరులకు గురి కాకుండా మేలుకుని ప్రార్థింపుడు. ఆత్మ సిద్ధమైనను దేహము దుర్బలముగా ఉన్నది అని. మరల ఆయన 2వ మారు వెళ్ళి, ఓ తండ్రి, నేను పానము చేసిననే తప్ప ఈ పాత్ర నా నుండి తొలగిపోవ సాధ్యము కాని ఎడల నీ చిత్తము నెరవేరనిము అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు నిద్రించుచుండుట చూచాను. యాలైన నిద్రాభారం చే వారి కన్నులు బరివెక్కాను. ఆయన మరల వారిని వీడి కొంత దూరం వెళ్ళి 3వ మారు కూడా అట్లే ప్రార్థించింది. పిదప
తన శిష్యులను సమీపించి, మీరు ఇంకనూ నిద్రించుచు విశ్రాంతి తీసుకొనుచున్నారా? మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడవు గడియ సమీపించినది. లెండు బోధములను చూడు, నన్ను పట్టించువాడు సమీపములనే ఉన్నాడు. ఆయన ఇంకను మాట్లాడుచుండగా అది అన్యధరలో ఒకడు యోధా వచ్చింది. ప్రధాన అర్చకులు ప్రజల పెద్దలు పంపిన మహాజనసమూహము కత్తులను బడితలను చేతకుని అతనితో వచ్చాను. నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో అతడే ఆయన, అతనిని పట్టి బంధింపుడు అని వారికి ఆ గురుద్రోహి ఒక గుర్తు చెప్పారు. వెంటనే అతను యేసుని సమీపించి, బోధకుడా శుభమగునుగాక అని ఆయనను ముద్దు పెట్టుకునేను. అప్పుడు యేసు వారితో, స్నేహితుడా, నీవు వచ్చిన పని కానివ్వు అని అనగా వారు ఆయనను పట్టుకుని బంధించి, వెంటనే యేసు వద్ద ఉన్న వారిలో ఒకడు తన కత్తి దూసి ప్రధానార్చకుని సేవకులను కొట్టి వారి చెవి తెగ నరికాను. అతనితో యేసు, నీ కత్తిని వరలో వేయము, కత్తిని ఎత్తువారు కత్తితోనే నశించుతారు. నేను నా తండ్రిని ప్రార్థింపలేననుకుంటివా? ప్రార్థించిన ఈ క్షణమున ఆయన 12 దళముల కంటే ఎక్కువ మంది దూతలను పంపడా? ఇట్లు కాదేని ఈ విధముగా జరగబడినను లేఖనములు ఇట్లు పరిపూర్ణమగును అని. ఆ సమయమున యేసు ఆ సమూహంతో, దొంగను పట్టుకొనుటకు వచ్చినట్లు కత్తులతో గుదియలతో నన్ను పట్టుకొనుటకు వచ్చితేరా? ప్రతిరోజు నేను దేవాలయంలో కూర్చుండి బోధించుచుంటిని కదా, మీరప్పుడు నన్ను పట్టుకొనలేదు అని. ప్రవక్తల లేఖనములు పరిపూర్ణములగినట్లు ఇది అంతయు జరిగేది. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచిపెట్టి పారిపోయి, యేసును బంధించిన వారు ఆయనను ప్రధానాచార్యులకు కైఫా వద్దకు తీసుకుని పోయి, అచ్చట ధర్మశాస్త్ర బోధకులు పెద్దలు సమావేశమైంది. పేతురు దూరముగా ఆయనను ప్రధానార్చకుని పుర ప్రాంగణం వరకు అనుసరించి లోపల ప్రవేశించి దాని పర్యవసానము చూచుటకై కావలి వారితో పాటు కూర్చుండేది. యేసును చంపుటకై అచ్చట ప్రధానార్చకులు, న్యాయసభ సభ్యులు అసత్య సాక్ష్యము వెదకరి. కూట సాక్షులు ఆయన ముందుకు వచ్చినను వారికి ఏ సాక్ష్యము దొరకలేదు. తుట్టతులకు 2 ముందుకు వచ్చి, నేను దేవుని దేవాలయమును పడగొట్టి 3 రోజులలో తిరిగి నిర్మించదును అని ఇతడు చెప్పెను అని. అప్పుడు ప్రధానార్చకుడు లేచి నిలిచి, నీకు వ్యతిరేకముగా వీరు చెప్పినదేమి? దీనికి నీవు ప్రత్యుత్తరం ఇయ్యవా అని యేసును ప్రశ్నించాను. అందుకు యేసు నిన్నకుండే. ప్రధానార్చకుడు మరలా, జీవము గల దేవునితో ఆనబెట్టి అడుగుచున్నాను, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువా? మాతో చెప్పుము అని యేసును ప్రశ్నించాను. అందుకు యేసు, నీవన్నట్లే. అయినను ఇక నుండి మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి ప్రక్కన కూర్చుంటయు ఆకాశము నుండి మేఘారూఢై వచ్చుటయు మీరు చూసిదని చెప్పుచున్నారు అని. అప్పుడు ప్రధానార్చకుడు తన వస్త్రములను చింపుకొని, ఇతడు దేవదోషణము గావించెను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో మీరు ఇతని దేవదోషణము వినియున్నారు కదా, మీ అభిప్రాయమేమి అని అడుగగా, ఇతడు మరణమునకు పాత్రుడు అని వారు ప్రత్యుత్తరం ఇచ్చేది. అప్పుడు వారు ఆయన ముఖముపై ఉమిసి పిడికిలతో ఉండేది. మరికొందరు ఆయన చెంపపై కొట్టుచు, మెస్సయ ప్రవచింపుము, నిన్ను కొట్టినది ఎవరో చెప్పుము అనేది. పేతురు ఆ గృహ ప్రాంగణంలో కూర్చొని ఉండేది. అప్పుడు ఒక దాసి అతని వద్దకు వచ్చి, నీవును గలిలయ నివాసియగు యేసుతో ఉన్నవాడు కదా అనేది. అతడు అందరి ఎదుట వంకుచు, నీవు చెప్పినదేమో నాకు తెలియదు అనేది. అతడు ద్వారము వద్దకు వచ్చినప్పుడు మరి ఒక పనికత్తె అతన్ని చూచి, వీడు కూడా నజరేయుడగు యేసుతో ఉన్నవాడు అని అతడి వారికి చెప్పాడు. అతడు మరలా వంకుచు, ఆ మనుషుని నేను ఎరుగను
అని ప్రమాణం చేసి చెప్పాను. కొంత సమయమైన తర్వాత అతడున్న వారు పేతురు చుట్టూ చేరి, నిస్సందేహముగా నీవు కూడా ఆయన సహచరులలో ఒకడవు. నీ మాటల తీరుతెన్నులు దీనిని వ్యక్తపరుచుచున్నవి అని. అప్పుడు అతడు, నేను ఆ వ్యక్తిని ఎరుగను అని ప్రమాణం చేయించు తనను తాను శపించుకొనసాగి వెంటనే కోడి కూసేది. కోడి కూయక ముందే నీవు 3 సార్లు నన్ను ఎరుగనందువు అని యేసు చెప్పిన మాటను పేతురు జ్ఞప్తికి తెచ్చుకుని వెలుగులకు వెళ్ళి వెక్కి ఏడ్చాను. ప్రాతకాలమున ప్రధాన అర్చకులు, ప్రజల పెద్దలు అందరూ యేసును చంపుటకు ఆలోచన చేసి వారు ఆయనను సంఖ్యలతో బంధించి తీసుకుని పోయి రాష్ట్ర పాలకులకు, పిలాతులకు అప్పగించేది. గురుద్రోహిలకు యోధ యేసునకు శిక్ష విధింపబడుట చూచి పశ్చాత్తాపం నుండి ఆ 30 వెండి నాణెలను తిరిగి ప్రధానార్చకుల యొద్దకు, పెద్దల యొద్దకు తెచ్చి, నేను నిర్దోషి రక్తమును అప్పగించి పాపము కట్టుకుంటుని అని చెప్పాను. వారు అది మాకేలా నీవే చూచుకునుము అని. అప్పుడు అతడు ఆ వెండి నాణెములను దేవాలయంలో విసరికొట్టి పోయి గుడి వేసుకునేను. ప్రధానార్చకులు ఆ నాణెములను తీసుకుని, ఇది రక్తపు డబ్బు కనుక దీనిని కానుకల పెట్టెలో వేయుట తగదు అనుకుని తమలో తాము ఆలోచించి దానితో పరదేశీయుల భూస్థాపన కొరకు కొమ్మరి వారి పొలము కొని, అందువలన ఆ పొలము రక్తపు పొలము అని నేటికి కూడా పిలువబడుచున్నది. ఇర్మియా ప్రవక్త ప్రవచనము ఇట్లు నెరవేరి, ఇశ్రాయేలీయులలో కొందరు అతని వెలగా నిర్ణయించిన 30 వెండి నాణెములు వారు తీసుకుని, ప్రభువు నాకు ఆదేశించినట్లు కొమ్మరి వారి పొలము కొనుటకు వినియోగించేది. యేసు రాష్ట్ర పాలకుని ఎదుట నిలువగా, నీవు యూదుల రాజువా అని అతడు ప్రశ్నించాను. నీవన్నట్లే అని యేసు సమాధానం అవసరం. ప్రధాన అర్చకులు, పెద్దలు ఆయనపై నేరము మోపిరి, కానీ ఆయన వారికి ప్రత్యుత్తరము ఇయ్యలేదు. అప్పుడు పిలాతు, వారు నీపై మోపుచున్న నేరములను వినుట లేదా అని ఆయనను ప్రశ్నించాను. ఒక్క నిందాలోపనకైనను యేసు బదులు పలకకుండుటను చూసి పిలాతు ఆశ్చర్యపడాడు. పండుగలో జనులు కూడిన ఒక బందీని విడుదల చేయు ఆచారము రాష్ట్ర పాలకులకు కలదు. అప్పుడు అచ్చట బరబ్బను పేరు మోసిన బందీ ఒకడు కలడు. ప్రజలందరూ గుమికూడి రాగా, నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బరబ్బనా, క్రీస్తు అనబడు యేసునా? అని పిలాతు వారిని అడిగాడు. అసూయ వలన వారు ఆయనను అప్పగించిరని అతడు గ్రహించింది. అతడు న్యాయపీఠముపై కూర్చుండినప్పుడు అతని భార్య, నేడు నేను కలలో ఆయన కారణముగా మిగుల బాధపడితిని కనుక ఆ నీతిమంతుని విషయమున నీవు ఏమియో జోక్యము చేసుకొనవలదు అని వార్త పంపేది. ప్రధాన అర్చకులు, పెద్దలు బరబ్బను విడిపించుటకు యేసును చంపుటకు అడుగబడినని జనసమూహమును ఎగదోసేది. ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడిపింపవలని మీరు కోరుచున్నారు అని రాష్ట్ర పాలకుడు అడగగా వారు బరబ్బనే. అని. అట్లయిన క్రీస్తు అనబడు యేసును నేను ఏమి చేయవలెను? అని పిలాతు వారిని అడుగా, సిలువ వేయుడు అని వారు కేకలు వేసిరి. అతడు ఏమి దుష్కార్యము చేసెను? అని అడగగా, వానిని సిలువ వేయుడు అని వారు మరింత దగ్గరగా కేకలు వేసిరి. అప్పుడు పిలాతు తాను ఏమీ చేయజాలని, ప్రజలను తిరుగుబాటు రాగలదని తెలుసుకుని నీరు తీసుకుని వారి ఎదుట చేతులు కడుపుకొని, ఈ నీతిమంతుని రక్తము విషయమున నేను నిరపరాధిని, అది మీరే చూచుకొనుడు. ఆయనను ఆయన రక్తము మాపై మా బిడ్డలపై పడునుగాక
అని వారందరూ కేకలు పెట్టేది. అప్పుడు అతడు బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు ఆయనను వారికి అప్పగించారు. అప్పుడు రాష్ట్రపాలకుని సైనికులు యేసును రాజభవన ప్రాంగణంలో తీసుకుని పోయి ఆయన చుట్టూ సైనికుల అందరూ సమకూర్చేది. వారు యేసు వస్త్రములను వలిచి ఎర్రని అంగీని ధరింపచేసేది. ముండ్ల కిరీటము అల్లి ఆయన శరముపై పెట్టేది. కుడి చేతిలో రెండు ఉంచేది. మరియు ఆయన ముందు మోకరిల్లి యూదుల రాజా నీకు జయము అని అవహేళనము చేసేది. ఆ సైనికులు ఆయనపై ఉమిసి ఆయన చేతిలోని రేణును తీసుకుని తలపై మోదిని. వారికి పరిహసించిన పిమ్మట అంగీని తీసివేసి ఆయన వస్త్రములను ఆయనకు ధరింపజేసి సిలువ వేయుటకై తీసుకుని పోయేది. మార్గ మధ్యమున వారు కురేనియ సీమోనును చూసి సిలువను మోయుటకు అతనిని బలవంతపరిచేది. వారు కపాల స్థలము అను నామాంతరము గల గొల్గొతా అను స్థలమునకు చేరిరి. చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చేది. కానీ దానిని రుచి చూచి ఆయన త్రాగుటకు ఇష్టపడకపోయేను. వారు ఆయనను సిలువ వేసిరి. చీట్లు వేసుకుని ఆయన వస్త్రములను పంచుకునేది. వారి చెంత కూర్చుండి కావలి కాయచుండేది. ఇతడు యూదుల రాజు యేసు అను నిందారోపణ పలకమును ఆయన తలకు పై భాగమున ఉంచేది. ఆయనతో పాటు కుడి ఎడమల ఇద్దరు దొంగలు సిలువ వేయబడేది. వచ్చి పోగువారు తల ఊపుచు ఆయనను దూషించుచు దేవాలయమును పడగొట్టి 3 రోజులలో మరలా నిర్మించువాడా, నిన్ను నీవు రక్షించుకునుము. దేవుని కుమారుడు అయినచో సిలువ నుండి దిగిరమ్ము అని పలికిరి. అలాగే ప్రధాన అర్చకులు ధర్మశాస్త్ర బోధకులతోనూ పెద్దలతోనూ కలిసి ఇతను ఇతరులను రక్షించెను కాని తనను తాను రక్షించుకొన లేడాయెను. ఇతడు ఇశ్రాయేలీయుల రాజు కదా, ఇప్పుడు సిలువ నుండి దిగిరానిమ్ము, అప్పుడు మేము విశ్వసింతుము అని హేళన చేసేది. ఇతడు దేవుని నమ్మెను, నేను దేవుని కుమారుడును అని చెప్పెను కనుక దేవునికి ఇష్టమైన ఇతనిని ఇప్పుడు రక్షింపనిమ్ము అనేది. అదే విధముగా ఆయనతో పాటు సిలువపై పట్టబడిన దొంగలు కూడా ఆయనను అట్లే దూషించేది. అప్పుడు పగలు 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మింది. ఇంచుమించు పగలు 3 గంటల సమయమున ఏలీ ఏలీ లామా సబక్తాని అని యేసు బిగ్గరగా కేక పెట్టెను. నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి అని దీని అర్థం. అచ్చట నిలువబడిన కొందరు అది విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడు అని వెంటనే ఒకడు పరిగెత్తి నీటి పాచి తీసుకుని పులిసిన ద్రాక్షారసములో ఉంచి ఒక కోలకు తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. మరికొందరు ఆగండి, ఏలియా వచ్చి ఇతనిని రక్షించనేమో చూతము అనేది. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము వదిలెను. అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు 2గా చినిగెను. భూమి కంపించెను. బండలు బద్దలాయెను. సమాధులు తెరవబడెను. మరణించిన పరిశుద్ధులలో అనేకుల దేహములు లేపబడెను. యేసు పునరుత్థానము తరువాత వారు సమాధుల నుండి బయటకు వచ్చి పవిత్ర నగరంలో ప్రవేశించి అనేకులకు కనిపించేది. శతాధిపతి అతనితో యేసును కావలి కాయుచున్న సైనికులు భూకంపము మొదలుగా సంభవించిన సంఘటనలు చూసి మిక్కిలి భయపడి నిశ్చయముగా ఇతడు దేవుని కుమారుడే అని పలికింది. యేసుకు పరిచర్య గావించుటకై గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలు అనేకులు దూరం నుండి చూస్తుండేవి. వారిలో మగ్దలేని మరియమ్మ, యాకోబు, యేసేపుల తల్లియకు మరియమ్మ, జబదేయి కుమారుల తల్లియు ఉండేవి. సాయం సమయమున యేసు శిష్యుడు
ధనికుడకు అరిమతయి వాసి యేసేపు పిలాతు వద్దకు పోయి యేసు భౌతిక దేహమును ఇవ్వమని కోరగా అతడు అందులకు అంగీకరించాడు. యేసేపు యేసు భౌతిక దేహమును సరికొత్త నారబట్టలతో చుట్టి తాను రాతిలో తన కొరకు తొలగించుకున్న కొత్త సమాధిలో ఉంచాను. ఆ సమాధి ద్వారములకు అడ్డముగా పెద్ద రాతిని తొలగించి వెడలిపోయాను. అప్పుడు ఆ సమాధికి ఎదురుగా మగ్దలా మరియమ్మ, వేరొక మరియమ్మ కూర్చుండి ఉండేది. ఆయుధ దినమునకు మరునాడు ప్రధాన అర్చకులను పరిసయ్యులను కలిసి పిలాతు వద్దకు వచ్చి, అయ్యా, ఆ మోసగాడు జీవించి ఉన్నప్పుడు నేను 3 దినముల తరువాత సజీవుడనై లేతును అని చెప్పినట్లు మాకు జ్ఞాపకమున్నది. అతని శిష్యులు అతనిని రాత్రి సమయమున దొంగిలించుకుని పోయి మృతుల నుండి బ్రతికి లేచెను అని జనులకు చెప్పుదురేమో. అప్పుడు మొదటి మోసము కంటే కడపటి మోసము ఘోరముగా ఉండును. కనుక 3వ రోజు వరకు సమాధిని భద్రపరుప ఆజ్ఞాపింపుము అని చెప్పేది. అందుకు పిలాతు, మీకు కావలి వారు ఉన్నారు కదా, పోయి మీ చేతనైనంత వరకు సమాధిని భద్రము చేసుకొనుడు అని వారితో పలికెను. వారు పోయి రాతిపై ముద్ర వేసి కావలి వారిని పెట్టి సమాధిని భద్రపరిచేది. ప్రారంభిస్తున్నా జయ జయ ధ్వానాలు పాడి హోసాన్న గీతాలు ఆలపించి ఆయన గాడిద పిల్లపై ఎక్కువ వస్తూ ఉండగా వస్త్రాలు పరిచి కొమ్మలు చేతబోని హోసానా దావీదు సుతులకు హోసానా అని జయ నాదాలు చెప్పి ప్రభువు యెరూషలేము పట్టణానికి ఆహ్వానించారు. ఆ యెరూషలేము పట్టణంలోనే తాను ప్రాణం విడిచి పెద్దల వలన ప్రధానార్చకుల వలన నిందారోపణలు గావించి అవమానాలు పొంది తన వస్త్రాలు తీసివేయబడి ముళ్ళ కిరీటం పెట్టబడి ఓదా వస్త్రము ధరించబడి కొట్టబడి హింసించబడి అవమానకరమైన మాటలు పడి చివరికి తన ప్రాణాన్ని శిలువపై త్యాగం చేసిన ఆ ప్రభు యొక్క జీవిత గాథను, ప్రభు యొక్క జీవితాన్ని మనందరం కూడా ఈ 3 రోజులు 4 రోజులు ధ్యానించుకుంటూ ఉంటాం. ప్రతిదినాలంతా ప్రతిలక్షవారం, శుక్రవారం మరియు శనివారం ఇలా ఈ 3 రోజుల ప్రభు యొక్క ఈ ఘట్టాలన్నింటినీ మనం ధ్యానిస్తూ ఉండగా ఆ ప్రభు పొందిన బాధల వలన, ఆ ప్రభు పొందినటువంటి వేదన వలన, ఆయన చిందిన కార్చిన రక్తము వలన మనకు మన కుటుంబాలకు రక్షణ, స్వస్థత లభిస్తుంది. యేసు నామములో, యేసు రక్తముతో, క్రీస్తు చెందినటువంటి రక్తము ద్వారా మనకే కాదు సకల మానవులకు ఆయన రక్షణ ఇవ్వగలిగే సామర్థ్యము కలవారుగా చరిత్రకెక్కారు. మరి ఆ భగవంతుని శ్రమల మరణ పునరుత్థానాలను మనం ధ్యానిస్తూ ఉండగా మనం మన జీవిత సత్యాలను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రభు రొట్టెను అందుకొని ఇది నా శరీరము, దీనిని మీరు భుజించండి, పాత్రము అందుకొని ఇది నా రక్తము, దీనిని మీరు పానము చేయండి అని చెప్పి వారికి పంచి ఇచ్చి భుజించిన తరువాత జరిగిన సంఘటన, నా హృదయము వేదనతో నిండి ఉన్నది, నేను ప్రార్థన చేసుకోవటానికి సమయమైనది అని చెప్పి ఒకంత దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకున్నాడు. అంతేనా? నిద్రపోతున్నారా? కొద్దిగా దూరంగా వెళ్ళి ప్రభు ప్రార్థన చేసుకున్నాడు. అక్కడ ప్రార్థన ఆయన చేసుకుంటూ ఉండగా ఆయన పలికిన మాటలు, చేసిన ప్రార్థన మన జీవితానికి అతి దగ్గరగా ఉంటాయి. ఆ మాటలు ఒకసారి తీయండి.
26వ అధ్యాయము 'నీరెచ్చటనే ఉండి నాతో జాగ్రత్త చేయుడని పలికెను. కొంత దూరము వెళ్ళి నేలపై సాగిలపడి, ఓ తండ్రి, సాధ్యమైన ఎడల ఈ పాత్రను నా నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరనిమ్ము అని ప్రార్థించాడు. మరలా రెండవసారి చేసిన ప్రార్థన చాలా దగ్గరగా మన జీవితానికి అన్వయించుకోవచ్చు. అంతటా ఆయన శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట గమనించి పేతురుతో, ఇదేమి, మీరు నాతో 1 గంట అయినను మేలుకుని ఉండకపోతేరా? మీరు శోధనలకు గురి కాకుండా మేలుకొని ప్రార్థింపుడు, ఆత్మ ఇచ్చగించినను దేహము దుర్బలముగా ఉన్నది అని. మరలా ఆయన 2వ మారు వెళ్ళి ప్రార్థన చేశారు. ఏమని? ఓ తండ్రి, నేను పానము చేసిననే తప్ప ఈ పాత్రము నా నుండి తొలగిపోవ సాధ్యము కాని ఎడల నీ చిత్తము నెరవేరనిమ్ము అని ప్రార్థించారు. ఈ 2 మాటలు మనం జాగ్రత్తగా ధ్యానిస్తే మన జీవితాలలో మనకెదిరయ్యే పరిస్థితులు మనం చాలా చక్కగా అర్థం చేసుకోగలుగుతాం. మన జీవితంలో జరగాల్సినవి జరుగుతాయి. మన జీవితంలో మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. బాధలైనా, అవమానాలైనా, వ్యాధులైనా, కష్టాలైనా, నిందలైనా, అవమానాలైనా, ఇంకొకటి అయినా కూడా మన జీవితంలో మనం తట్టుకోవాల్సినవి తట్టుకోవాలి. నా నుండి తొలగింప సాధ్యము కాని ఎడల నీ చిత్తము నెరవేరనిమ్ము. ఈ మరణమనే ఈ సంఘటన, శిలువ మరణమనే సంఘటన తండ్రి తప్పించగలడు. ఏంటంటారు? ఆ శిలువ మరణము నుండి యేసు ప్రభువుని తండ్రి తప్పించగలరు. పర్వాలేదయ్యా, నేను ఇంకొక విధంగా ఈ యొక్క రక్షణ చేస్తానని చేయగలరు. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటి? మరలా చదవాలి. ఇది తొలగించడం సాధ్యం కాకపోతే నేను ఈ బాధ్యత నెరవేరుస్తాను. మన జీవితంలో దేవుని బిడ్డలారా, శ్రమలు, కష్టాలు తొలగిపోవటం సాధ్యం అంత ఈజీ ఏమీ కాదు. వాటిని సహించి ముందుకు వెళ్ళటానికి ప్రభువు వలె శ్రమలను తప్పించుకొని పారిపోవచ్చు. మరొక సందర్భంలో ఇప్పుడు చదివిన పట్టణంలోనే ఆలకించినట్టుగా, నేను కనుక నా తండ్రిని ప్రార్థించినట్లయితే ఆయన 12 దళముల దూతలను పంపి నాకు రక్షణ ఇవ్వలేడు అనుకుంటున్నావా? నేను ప్రార్థన చేసినట్లయితే అది జరుగుతుంది, కానీ అలా జరగనివ్వను. ఈ విధంగానే ఈ కార్యం జరగాలి. నేను నా దూతలను సహాయంగా కోరవచ్చు, నా తండ్రి నాకు సహాయంగా పంపిస్తాడు, నాకు అంత సామర్థ్యం ఉంది. కానీ ఇది తండ్రి చిత్తం. ఏంటా తండ్రి చిత్తం? నేను బాధను అనుభవించి మరణించి మరలా 3వ దినమున లేవటం నా తండ్రి చిత్తం, నా జీవితానికి ప్రణాళిక. కాబట్టి ఆ ప్రణాళిక నెరవేరటానికి నేను సహకరిస్తాను, కానీ దాన్ని తప్పించుకోవడానికి నేను ప్రయత్నం చేయను అని ప్రభు చెప్తున్నా. నేను దేవుని బిడ్డలారా, ప్రభువు నుండి పొందాల్సినటువంటి ఊరట, ఆదర్శం ఏంటంటే మన జీవితంలో మనం అనుభవించాల్సిన బాధలు, కష్టాలు తప్పవు. మనకు వస్తూనే ఉంటాయి, లేనిపోని విధాలుగా, అనేక విధాలుగా అవి వస్తూనే ఉంటాయి. తండ్రిని మనం ప్రార్థించాల్సింది ప్రభు ప్రార్థించినట్లే, తండ్రి నీ చిత్తమైతే ఈ బాధలు మా నుండి తొలగించండి. కానీ మా చిత్తమేమీ కాదు, ఇది మా జీవితంలో మేము అనుభవించాల్సిందే. మా జీవితాలలో మీ బాధలు, ఈ శ్రమలు అనుభవించాల్సిందే. కానీ మీ చిత్తమైనట్లయితే వీటిని మా నుండి తొలగించండి. ఒకవేళ అది మీ చిత్తము కానట్లయితే, మళ్ళీ అక్కడే ఉన్న వాక్యం ఏమని ఉంటాయి? మీ చిత్తము అని ప్రార్థించి, తండ్రి తొలగిపోవ సాధ్యము కాని ఎడల నీ చిత్తము నెరవేరనిమ్ము.
ప్రభు నా బాధలు తొలగిపోవాలి, నా కష్టాలు తొలగిపోవాలి, నా వ్యాధులు తొలగిపోవాలి, నా సమస్యలు తీరిపోవాలి, నేను అనుభవిస్తున్న కష్టాలన్నీ నా నుండి దూరం అవ్వాలి అని నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తావు, కన్నీటితో ప్రార్థన చేస్తావు. కానీ ఇదే జరగాలి. ఏంటి? తండ్రి, నా చిత్తము కాదు, నా ఆలోచన కాదు, నీ చిత్తమైతే వీటిని నా నుండి తొలగించండి, లేకపోతే నీ చిత్త ప్రకారం వీటిని నా జీవితంలో జరిపించండి. పేదరికం పోవాలని, బాధలు పోవాలని, కష్టాలు పోవాలని, వ్యాధులు పోవాలని, సమస్యలు పోవాలని, అన్నీ పోవాలని, మనకున్నటువంటి భరించలేని వ్యాధులు పోవాలని మనం కూడా చేతులెత్తి ప్రభువుని ప్రార్థన చేస్తాం. చేస్తున్నారా లేదా? మంచిది, చేస్తాం. తొలగిపోవాలని కోరుకుంటాం, చాలా ఆశపడతాం. ఎందుకంటే ఈ బాధలు, ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ కష్టాలు మా జీవితాలలో? కానీ ఇవి మన జీవితంలో ఉండాల్సినవి ఉంటాయి. కన్న బిడ్డలను పెంచాలి, వారి కోసం కష్టపడాలి, వారిని ప్రయోజకులు చేయాలి, వారి కొరకు చేయాల్సినటువంటి పనులన్నీ మనం చెయ్యాలి. అనారోగ్యం వస్తుంది, బాధలు వస్తాయి, వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళాలి, మనం హాస్పిటల్కి వెళ్ళాలి, మనం వైద్యం చేయించుకోవాలి, మనం ఖర్చు పెట్టాలి. ఇవన్నీ ఈ లోకంలో మనం అనుభవించాల్సిన బాధలే. వీటి నుంచి తప్పించుకోవాలంటే మార్గం ఏంటి? నీతి మాటలు వద్దు, మామూలు మాటలు చెప్పండి. అంతే కదా? ఏంటి అర్థమైంది? కాదు, మీ నీతి మాటలు వద్దని చెప్పాను, యథార్థం చెప్పండి, చచ్చిపోవాలి అంతే. మీకేం అర్థం కాదు, నేను భరించలేదు, అదే అలా చూపించాను, అది అలాగైనా అర్థమవుతుంది ఏమన్నా. ఇవన్నీ నాకు వద్దనుకుంటే ఏం చేయాలి? జీవితాన్ని మనం, అది ప్రభు మనల్ని కోరుకోవటం లేదు, అది పిరికోడు చేసే పని. ఆ ధైర్యవంతుడు చేసిన పని చూపించాడు. నీతిమంతుడు, రాజాదిరాజు, లోకాల నేలే ప్రభు ఈ బాధలు, ఈ కష్టాలు భరిస్తేనే తరువాత మహిమ ఉంటుందని అన్నింటినీ కాదనకుండా భరించాడు. కొడితే కొట్టించుకున్నాడు. మీరు చెప్పండి కదా? మళ్ళీ ఇదే ఓకే, మంచిదిరా. కొరడాలతో కొట్టించుకున్నారు. ఇప్పుడు ఇది బల్లెంతో అనేకమైన బాధలు అనుభవించారు. కానీ ఏ ఒక్క బాధలు కూడా నాకు వద్దు, ఎందుకు ఈ బాధ, నేను ఎందుకు ఈ బాధలు పడాలి, నేనెందుకు ఈ ప్రజలందరి పాపల కొరకు మరణించాలి, నా ప్రాణాన్ని నేను ఎందుకు త్యాగం చేయాలి అని తప్పుకోలేదు. అదే మన జీవితానికి ఆయన ఆదర్శం అంటున్నా. ఎన్నో వస్తూ ఉంటాయి, తట్టుకోలేని బాధ. ఎందుకంటే బాబు ఈ జీవితం బతికేంటి ఉపయోగం, అవసరం లేదు. అవతల పక్క పేదరికం, అవతల పక్క అవమానాలు, కష్టాలు, బాధలు, అనేకమైన శ్రమలు, ఇవన్నీ తట్టుకుని ఉండడం అవసరమా అని అనేక సందర్భాల్లో మనసు మీద, మనిషి మీద విరక్తి కలుగుతూ ఉంది. కానీ అక్కడ ఆదర్శం ఒకటే, నా తండ్రి చిత్తం ఏంటి? నేను ఇవన్నీ అనుభవించి నా జీవితాన్ని నేను ధన్యం చేసుకోవాలి. తప్పించుకోవాలనుకోకూడదు. తప్పించుకోవాలనుకుంటే అది మనకు రాదు. ఏదది? విజయం మనకు రాదు. ప్రభు తప్పించుకోవాలనుకోకుండా శ్రమలన్నీ బాధ్యతగా అనుభవించారు కాబట్టి ఆ తర్వాత ఆయన ఉత్థానాన్ని చవి చూశారు. బాధల తర్వాత సుఖాలు అనేవి వస్తాయి. అనారోగ్యం తర్వాత ఆరోగ్యాన్ని అనుభవిస్తాం. శ్రమల తర్వాత మనము మంచి జీవితాలను పొందుకుంటాం. ఉదయాన్నే 5 గంటలు లేచి తయారయ్యి ఉద్యోగానికి వెళ్ళాలి, శ్రమ. అవడంతాడు నిద్రపోవడం శ్రమ. ఆ శ్రమ తర్వాత కొంత కూడబెట్టుకుని ఆనందంగా ఇంట్లో గడిపేటప్పుడు ఆనందాన్ని అనుభవిస్తాం. ఈ శ్రమ పడకూడదు, నేను ఇంట్లోనే ఉండిపోవాలి, మంచంకే ఉండిపోవాలనుకుంటే డబ్బులు మనం సంపాదించలేదు. శ్రమ. చిన్నారి పిల్లలైనా, ఉద్యోగాలు చేసే చిన్నారి పిల్లలైనా, పెద్దవాళ్ళైనా, తల్లిదండ్రులైనా, ఎవరినైనా ఇది శ్రమ. బాధ్యతగా ఆ పనిపాట్లు చేయాలి. ఆ బాస్ చెప్పిన వినాలి, ఆ బాస్ చెప్పినది చేయాలి, ఆ బాస్కి అనుగుణంగా మన పనిపాట్లు చెయ్యాలి.
అది తప్పంటే ఆ తప్పే అనాలి, ఇది ఒప్పంటే ఒప్పే అనాలి. తప్పదు. వీ హ్యావ్ టు. అవి మనం చెయ్యాలి మన జీవితంలో. ఆ శ్రమ తర్వాత మన సుఖాన్ని అనుభవిస్తాం. సుఖంగానే సుఖాలు రావంటే రావు. సుఖంగా ఉండి అన్ని సుఖాలు అనుభవిస్తామంటే రావు. శ్రమ తర్వాతే మనం విజయాన్ని పొందుతామని ప్రభువు మనకి నిరూపించారు. కాబట్టి ఈ 2 వచనాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన ప్రార్థన చేసేటప్పుడు, తండ్రి సాధ్యమైన ఎడల ఈ పాత్ర నా నుండి తొలగించు. మళ్ళా ఏమంటారు ఆయన? 29 వచనం. లేదు 40. మరలా, ఓ తండ్రి, నేను పానము చేసిననే తప్ప ఈ పాత్ర నా నుండి తొలగిపోవ సాధ్యము కాని ఎడల నీ చిత్తము నెరవేరనివ్వు. మన జీవితంలో కూడా ప్రభు యొక్క జీవితం మాదిరిగానే శ్రమలు, కష్టాలు, అవమానాలు, వేదనలు, నిందలు అనేకమైన మనం అనుభవించాల్సి ఉంటుంది ఈ లోక జీవితం. వాటన్నింటిని మనం భరించి తీరాలి. భరించి ధరించాలి కదా. కష్టాలను ఇష్టంగా క్యారీ చేసుకోవాలి. కష్టాలను ఇష్టంగా, పేదరికాన్ని ఇష్టంగా, మనకున్నటువంటి సమస్యలను ఇష్టంగా భావించి ముందుకు సాగితే ప్రభువు వలె మనం కూడా విజయం సాధిస్తాం. ప్రభు వల్లే మనకు విజయం సాధించాలని ఉంటే ఈ లోకంలో మనకు ఎదురయ్యే వాటన్నింటిని కూడా భరించాలి. తప్పించుకోవాలనుకోకూడదు. తప్పించుకోవడానికి మార్గం చెప్పాను, అది పిరికోడు ఎంచుకునే మార్గం. కానీ దేవుని బిడ్డలుగా, దేవుని నమ్ముకున్న వ్యక్తులుగా మనం ఎంచుకోవాల్సిన పథకం ఏంటంటే వాటిని అనుభవించడానికి, వాటిని భరించడానికి, ఆ బాధలను కష్టాలను ఓర్చుకోవటానికి, ఆ శ్రమలను ఓర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే విజయం మనం సాధిస్తామని ప్రభువు నిరూపించారు. ఎన్ని అవమానాలు పొందినా, ఎన్ని బాధలు పొందినా, ఎంతో మంది చేత గేలి చేయబడిన, తన వస్త్రాలు తొలగించబడిన, ముండ్ల కిరీటము ధరింపబడిన, అన్ని అవమానాలు, సూటిపోటి మాటలు భరించాల్సి వచ్చిన పల్లెత్తి మాట అనకుండా ఆయన వాటిని సహించాడు. ఎందుకండి మానవ జన్మ, ఇన్ని బాధలు అంటుంటారు కదా. అప్పుడు ఎవరో ఒకరు వ్యంగ్యంగా పక్క నుంచి ఏమంటారు? మనుషులు కాకపోతే మందులు వస్తాయా అంటారు. అందరికీ ఉంటాయి బాధలు. కానీ దేవుని బిడ్డలారా, మన ప్రభు మనకు ఒక ఆదర్శాన్ని చూపించారు. ఈ బాధలను భరించగలిగిన ఓపికతో ఉంటే, ఆ శ్రమను ఇష్టంగా తీసుకుంటే విజయం మనం సాధిస్తాం. ఆయన శిలువ మరణాన్ని అనుభవించారు. శిలువలో వేలాడినప్పుడు తన ప్రక్కన శిలువ వేయబడినటువంటి దొంగలు ఆయన గేలి చేశారు. నీవే గనక లోక రక్షకుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు, నీకంత దమ్ముండే, నీవు యూదుల రాజు అని చెప్పుకుంటూ ఉన్నావు, నీకే గనక అంత కెపాసిటీ ఉంటే, అంత సామర్థ్యం ఉంటే నీవు శిలువ నుండి దిగి నిన్ను నీవు రక్షించుకో అని సవాలు విసిరారు. ఈ బోర్డు సవాళ్ళు నాకెందుకురా, ఈ శ్రమ, ఈ శిలువ దిగి నేనేదో సాధించేసి మీ మధ్యన గొప్పవాడుగా పేరు తెచ్చుకోవటం నాకెందుకు? ఈ శిలువలో మరణిస్తేనే నేను సకల లోకాలను పాలించే రాజుగా, అందరినీ ఆదరించే ప్రభువుగా, అందరికీ రక్షకునిగా ఎదుగుతాను. కాబట్టి నేను ఈ విధంగానే భరిస్తానని ఆయన శిలువలోనే ఉన్నాడు తప్ప, రెచ్చగొట్టినప్పుడు, గేలి చేసినప్పుడు, అవమానపరిచినప్పుడు వారి మాటలకు రెచ్చిపోయి ఆయన ఏదో ఉద్రేకంతో ఆయన శిలువ నుండి దిగి రాలేదు. భరించారు, శ్రమలను భరించారు, బాధలను భరించారు, అవమానాన్ని భరించారు, సూటిపోటి మాటలను భరించారు. అలాగనే శిలువను వేలాడుతూ తన ప్రాణాన్ని అర్పించారు. కాబట్టి తండ్రి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మరణించిన ఆయన మరలా 3వ రోజున ఆయన సజీవుడై లేచారు. నేను బిడ్డలారా, మన జీవితంలో ఎదురయ్యే బాధలు, కష్టాలు, అవమానాలు, శ్రమలు అన్నింటినీ ప్రభువు వలె భరించడానికి మనం ప్రయత్నం చేయాలి. తప్పించుకోవడం కాదు, తప్పించుకోలేము. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని రాత.
మనిషి మానవ జన్మ మనందరం కూడా అనేకమైన శ్రమలు కష్టాలు అనుభవించాల్సిందే. కారణం చెప్పచ్చు, మీకు తెలుసు, మీరు చెప్పగలరు. మొదటి పుస్తకానికి వెళ్ళండి. ధైర్యంగా నిలబడినటువంటి కోడి విజయం సాధించి డబ్బులు సంపాదిస్తుంది. కోడి విషయం మామూలుగా చెప్పారు సరదాగా. వెనక్కి తిరగకూడదు. ఈ బాధలు, ఈ కష్టాలు అలనాడు నా ప్రభువే భరించారు, నా తండ్రి అవమానాలు అనుభవించారు. ఆఫ్టర్ ఆల్ నేను ఏమాత్రం. కానీ ఇక్కడ ఒక కాషన్ అండి, ఒక జాగ్రత్త ఏంటంటే, నేను దేవుని కంటే గొప్పవాడుగా మనందరం భావించుకుంటాం. ఆ దేవుడే అనుభవించారు, మాకేటమ్మా. అదేంటి దేవుడు అనుభవించాడు? దేవుడితో నువ్వు సమానరాలు కాదు, సమానమైన వ్యక్తివి కావు. ఆయనకు వచ్చిన బాధలో నీకు వచ్చిన బాధలతో సరిపోల్చుకోలేవు. కానీ నీకు వచ్చిన నీ అనుదిన జీవితంలో బాధలు నువ్వు భరించడానికి ఆ ప్రభువే నీకు శక్తిని, బలాన్ని ఇస్తాడు. బాధలు లేని ఇల్లు ఉండదు, కష్టాలు లేని కొంప ఉండదు కదా. కొంప ఇల్లు ఒకటే కదా. బాధలు లేని ఇల్లు ఉండదు, కష్టాలు లేని ఇల్లు కూడా ఉండదు. కొంప ఎందుకు లేదు కదా. బాధలు లేని ఊరి గుడిసె ఉండదు, కష్టాలు లేని భవంతులు కూడా ఉండవు. అన్నింటిలోనే ఉంటాయి, ఎవరికి ఉండవు. కానీ వాటిని నువ్వు ఏ విధంగా భరిస్తున్నావు అనే దాని మీద నీ మనస్తత్వం ఆధారపడుతుంది. బాధలు చూసి పారిపోతావో ఓడిపోతావో, బాధలు చూసి ధైర్యంగా నిలబడి విజయం సాధిస్తావో నీ మీద ఆధారపడదు. అయ్యి బాబోయ్ 10th క్లాస్ 2 పోయానండి అని అక్కడతో చదివారెత్తాము. 2 కదా. మరొకసారి మార్చి ఏప్రిల్ ఏంటిది, మార్చి సెప్టెంబర్ మార్చి ఏదో ఒకటి ఉంటుంది, రాస్తాను పోటీగా నెగ్గి మరలా ఇంకా ఉన్నత చదువుకుంటాను అనుకుంటావు. నీ మీద ఆధారపడుతుంది. లేకపోతే ఏం చదువుకున్నావమ్మా, 10th ఫెయిల్ అని చెప్పి కూర్చో చదువు. అబ్బాయి ఏం చదువుతున్నావురా, ఏ ఉద్యోగం చేస్తున్నావురా అంటే, లేదండి చదువు ఆపేశాను అంటే అక్కడతో నీ జీవితం ముగించేసుకున్నావు. లేదు, పలానా చదువు చదివాను, నేను చదువుకు తగ్గట్టుగా పలానా ఉద్యోగం పలానా స్థాయిలో ఉన్నానంటే నువ్వు విజయం సాధించిన వాడు. ఆ ముందెక్కడో ఓడిపోకూడదు. వాడెవడో గెంజికి ఆశపడి, వాడెవరో కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వ్యక్తే, గెంజికి ఆశపడి తన జ్యేష్ఠత్వాన్ని వదులుకున్నాడు. మీరు చాలా మంది ఇక్కడ మాంసం కాసిపడి, అమ్మా నాన్న వంటలకు ఆశపడి, పిల్లలు నీకు చెప్తున్నాను, అమ్మా నాన్న రుచికరమైన వంటలకు ఆశపడి, అమ్మ చేసే పనులు, అమ్మ చేసే త్యాగానికి ఆశపడి, ఇల్లు వదలకుండా కష్టపడి చదవకుండా నువ్వు అలాగే ఉంటే మొద్దుబారిపోతావు తప్ప నీ జీవితాన్ని నువ్వు చక్కబెట్టుకోలేవు. కదలాలి, శ్రమ చెయ్యాలి, చదవాలి. పోటీగా ఆ శ్రమలను, ఆ కష్టాన్ని ఉదయాన్నే లేచి స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, చదువుకోవాలి. పెట్టిన క్యారేజీ బాక్సులో ఇష్టం ఉన్నా లేకపోయినా తినాలి. తిని ఆ విధంగా పైకి రావాలి. స్టైల్ కొట్టి డబ్బులు ఖర్చు పెట్టి జోబీ ఖాళీ చేసేసి అమ్మా నాన్న అతి కష్టానికి గురి చేసి నువ్వు సుఖపడిపోతే తరువాత సుఖమే ఉండదు. సుఖమే ఉండదు. పిల్లలు ఇప్పుడే శ్రమించాలి. ఆ శ్రమను ఇష్టంగా తీసుకోవాలి. ప్రయోజకులు కావాలంటే, గొప్పవాడు కావాలంటే నీ తండ్రి, నీ ప్రభువు, నీ రక్షకుడు, మన రక్షకుడైన యేసయ్య ఒక మార్గాన్ని చూపించాడు. కష్టం తర్వాతే సుఖం. సుఖపడిపోవడానికి చూస్తున్నారు అందరూ. అమ్మా ఏసీయమ్మా, అమ్మా నాన్నైతే తిడతాడు కదా, అమ్మా ఏసీయమ్మా, అమ్మేలేమ్మా నానేమనరు. మరి అమ్మ ఏసీయమ్మా, అమ్మ ఫ్యాన్ వేసేయమ్మా, అమ్మ నువ్వే చేసేయమ్మా, అమ్మ నీ పని అంతా నువ్వే చేసేయమ్మా. నాన్న చూసినప్పుడు కత్తి పట్టుకున్నాడు కదా, కోసినట్లు చాలు, నాన్నెళ్ళిపోయి నువ్వు చేసేయమ్మా. ఇవన్నీ నువ్వు సుఖపడిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఆడపిల్లలు, మగపిల్లలు, చిన్నారి పిల్లలు సుఖానికి అలవాటు పడిపోతే నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకోలేవని చెప్పి ప్రభు మనకి చాటి చెప్పారు. కష్టపడు, శ్రమించు, అవమానాలు భరించు, శ్రమలు భరించు, బాధలు భరించు.
కష్టాలు భరించు, వాటి తరువాత నీదే విజయం. నిన్ను తలదన్నేవాడు ఎవడు ఉండడు. నీ జీవితాన్ని నీవే ఉన్నతంగా జీవిస్తావు అని అలా మన ప్రభు తన జీవితంలో బాధలను, శ్రమలను, వేదనలను సవాలుగా తీసుకుని వాటిని పట్టుకొని నిలబడ్డారు. వాటిపై విజయం సాధించారు. మీరు నేను మన అనుదిన జీవితాల్లో అనేకమైనటువంటి బాధలు, కష్టాలు మనం కూడా ఎదుర్కొంటూ ఉంటాం. వాటి నుండి పారిపోవటానికి కాకుండా వాటిని భరించి వాటిని తట్టుకొని మనం నిలబడినప్పుడే మన జీవితాల్లో మనం విజయం సాధిస్తాం. చేతి జోడించండి, ప్రార్థన చేసుకుందాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరి కొరకు 5వదిగా ఈనాటి పట్టణాల్లో ధ్యానించినట్లుగా శ్రమలు అనుభవిస్తూ జీవించడానికి కావాల్సిన శక్తిని ప్రసాదించమని 5 ఉద్దేశాల కొరకు ప్రార్థన చేద్దాం. ఒక 5గురు సిద్ధపడండి. ఎవరెవరైతే ఒక 5గురు ఈ విషయాల నిమిత్తమై ప్రార్థన చేయడానికి సిద్ధపడి చేసి విశ్వాస సంగ్రహము, సర్వశక్తి గల సర్వేశ్వరుడు కూర్చున్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకు, చనిపోయే వాళ్ళకు తెలియచేయవచ్చును. పవిత్ర ఆత్మనిస్తున్నారు. పరిశుద్ధాత్మ తొలిక సభలు నిధుల వాసన ప్రయత్నిస్తున్నారు. పాపం నివసిస్తున్నారు. శరీరంలో తామిస్తున్నారు. నిత్య జీవిస్తున్నారు. ఆమేన్. అడగండి మీకు ఇవ్వబడు, వెతకండి మీకు లభించును, తట్టండి మీకు తెరవబడినని మన ప్రభు వాగ్దానం చేశారు. వాగ్దానం మీద నమ్మకం ఉంచి మన అవసరాల కొరకు ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా మన పరిశుద్ధ బాబు గారి కొరకు, శ్రీ సభ కొరకు ప్రార్థన చేయండి. ఎవరో తన పరిపాలన ఉన్నటువంటి విశాఖను ఏరిన వారు చేతిలో ఉన్నటువంటి పాలకులు శస్త్రులు అందరూ మార్చి మాలాంటి అజ్ఞానం అంధకారంలో వాళ్ళకి సమాప్తంగా ఉండేటట్టు వారిని జీవించమని ఓ ప్రభా ఇచ్చే ప్రార్థన అర్పించండి. మన దేశ రాష్ట్ర నాయకుల కొరకు ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా, మా దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను, రాష్ట్ర పాలకులను ప్రతి ఒక్కరు కూడా దైవ దీవించి ఆశీర్వదించండి. యుద్ధ ప్రభావం ఎటువంటి సమస్యలు లేకుండా నీ అందరి విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి జీవించే భాగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి, ఆ సంఘాన్ని దయతో దీవించండి. ఆ సంఘాన్ని నడిపిస్తున్న విచారణలు, ఉపదేశులు, కన్యాస్త్రీలు ప్రతి ఒక్కరు కూడా దీవించి ఆశీర్వదించమని ఓ ప్రభా మీకే ప్రార్థన ఆలకించండి. మూడవ అంశంగా మన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థించి ఆలకించండి. 10వ తరగతి మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారందరినీ దేవుడు దీవించాలని, జ్ఞాన వరాలతో, అనుగ్రహాలతో వారిని ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. ఐదవదిగా వాక్యాన్ని ఆలకించిన మనం వాక్యంలో ధ్యానించినట్లుగా చిన్నారి పిల్లలు మొదలుకొని పెద్దల వరకు మన జీవితాలలో ఎదురయ్యే శ్రమలను స్వీకరించడానికి, వాటిని తట్టుకొని నిలబడగలిగే సామర్థ్యాన్ని, వాటిని భరిస్తూ జీవితాలను చక్కబెట్టుకోవడానికి కావలసిన దీవెనల అనుగ్రహాలు దేవుడు మనకు ప్రసాదించాలని మరొకరు ఎవరో ఒకరు ప్రార్థించి
ప్రభువా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేస్తున్నారండి. వాడుకున్న వాక్యంలో తండ్రి ప్రతి ఒక్కరు ఆత్మను బలపరచండి. వాడుకున్న తండ్రి ప్రభావ బలపరచండి. ఈ వాక్యానుసారంగా జీవించే విధానం ప్రతి ఒక్కరికి దయచేయండి. మంచి జ్ఞానంలోని మంచి ఆరోగ్యంలోనూ ఇవ్వండి. ప్రభావ ఈ వాక్యం ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్కరి శివుని ఆశ్రయించండి. వాక్యం ప్రతి ఒక్కరికి వారి మనస్కారంలో ధ్యానించే విధానం తెలియజేయండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం పెట్టుకున్నాను. వాళ్ళ ఆత్మీయ విధానంలో మనస్సుని మనసుగా ప్రభావ ఈ వాక్య పరిచయం పడతాయి. ప్రభావ వారికి వీటిలోనూ పరిచయం చేయకుండాను కాకుండా బలపరిచింది. ప్రతి ఆత్మను రక్షించబడాలని మన వ్యక్తిగత అవసరాలను, మన యొక్క మనస్సులో ఉన్న కోరికలను, విన్నపాలను, మరి ముఖ్యంగా ఈనాడు ఈ పూజాబలిని అర్పిస్తున్న కుటుంబాలను, మరి 2-3 రోజుల్లో మనం జరుపుకొనబోయే పాస్కా పవిత్ర కార్యాలలో పాల్గొనబోయే ప్రతి ఒక్కరిని దీవించమని, ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న వారందరినీ కూడా దీవించమని ప్రత్యేక తలంపులుగా మన మనస్సులో ప్రార్థన చేసుకుందాం. దయా సముద్రుడైన సర్వేశ్వర, మేము విన్నవించిన విన్నపములను దయతో ఆలకించండి. ఇక్కడ చేరిన మమ్మందరినీ ఆత్మ శరీర ఆరోగ్యంతో దీవించండి. శ్రమలను, బాధలను భరించగలిగే సామర్థ్యాన్ని మాకు దయచేయండి. వాటిని తట్టుకొని నిలబడి విజయం సాధించేటట్టుగా దీవించండి. పాస్కా పండుగలు, మీ యొక్క ఉత్థాన పండుగలు జరుపుకోవడానికి సిద్ధపడుతున్న మేమందరం ఆధ్యాత్మికంగాను ఏర్పాట్ల పరంగాను సిద్ధపడటానికి అన్నిటినీ మాకు సమకూర్చండి. ఏ లోటు లేకుండా మీ మహిమార్థము మేము చేసుకోబోయే ఉత్థాన పండుగలు ఘనంగా చేసుకోవడానికి మాకందరికీ మీ తోడ్పాటును, ప్రేరణను దయచేయండి. ఈ మనములు మన అదులు కుమారుడు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ప్రేమాంజలి ప్రేమాంజలి
దీపిక మా స్వస్థము సౌజన్యము సౌభాగ్యము నీయక మా స్వస్థము సౌజన్యము సౌభాగ్యము నీయక నిజమైన సాక్షిగా నైవేద్యమీయగా సాధనముగా స్వీకరించి శాంతిదాయక సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరుడికి అంగీకారమునకు ప్రార్థించండి. ఓ ప్రభువా, నీ జనదేక కుమారుని శ్రమలు మరణము ద్వారా మేము నీతో శక్తిపడి గడియ మరింత దగ్గర పడును గాక. మేము మా సొంత ప్రయత్నములో నీ నుండి పాపక్షమను సాధింపలేక కానీ సాటి లేని ఈ దివ్య బలి శక్తి ప్రభావమున నీ నుండి సంపూర్ణ క్షమను పొంది నీ కారుణ్య ఫలములను చవిచూచుదుము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోట నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలాగైనా క్రీస్తు విరోధి అయ్యుండి పాపాత్ముల కొరకు బుద్ధిపూర్వకముగా బాధలను అనుభవించింది. దోషును రక్షించుట కొరకు అన్యాయపు శిక్షను అంగీకరించింది. అతని మరణము మా పాపములను క్షాళనం చేసింది. అతని ఉత్థానము మా విముక్తి ధనమును చెల్లించింది. కావున పరలోక ధర్మలన్నింటితో ఏకమై నిరంతరము నిన్ను స్తుతించుచు నీ వైభవమును కొనియాడుడి. ఎట్లనగా నీవు నిఖముగా పవిత్రుడు. నీ సృష్టి అంతయో నిన్ను స్తుతించుతాం. నీ దివ్య కుమారులను మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా
పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలు నిరతము పిలుచున్నాను. ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా ఈ విధమున ఈ మా ప్రభువును నీ కుమారులైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి నుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయండి. ఎవరైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ఆడపోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయండి. ఇది విశ్వాస రహస్యము, భుజించినప్పుడెల్లా నీ పాదము నుండి పానము చేయునప్పుడెల్లా మీరు మరల వచ్చు వరకు మీ మరణమును కనుక తండ్రి నీ కుమారు రక్షణ ఆయన ప్రభు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించు అతడు మరల ఏం చేయని చూచి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించున్నాం. నీ పవిత్ర శ్రీశుల యొక్క కానుకను ప్రీతితో వీక్షింపబడి మారుచున్నాను. తన మరణం ద్వారా పొమ్ము నీతో సిగ్గిపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరం ఏక మనసు కలిగి ఉన్నట్లు దయచూపు. అతడు మేము నీకు నిత్యార్పణముగా రూపొందించును గాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ మాతతోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయు. ఎలాగైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధి సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మల్ని నీతో శక్తిపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు బ్రతిమాలుకొనిచున్నాం. ఈ లోకం యాత్ర చేయి నీ శ్రీసభను నీ సేవకుడు మా నియోజక గురువులను మా బాలపీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందులో పరపము నిశ్చిత ప్రకారం నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనములు నాలుగు దయగల తండ్రి, నన్ను దిశలో చదివిన నీ బిడ్డలందరినీ కనికరించు, నీ ఐక్యపరచుకుని
చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు లోపలికి వెళ్ళిన వారందరినీ దయతో ఈ రాజ్యంలో చేర్చుకొని మేము నచ్చటి చేరి నీ మహిమను వీక్షించుతూ నిత్యానందములు పొందుదుము కాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనం చేయించున్నాం. అతని ద్వారా నీవు సకల వీరులను లోకమునకు దయచేయించున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా పవిత్ర ఆత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కొలుగును గాక. యేసు ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన అందరము కలిసి భక్తితో ప్రార్థన సాగిస్తాము. వచ్చిన గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఆయనను మాకు నీతికివ్వండి. మా వద్ద అప్పన్న వారిని నియమించినట్లు మా అప్పులను నిర్వహించండి. మమ్మల్ని శోధనైందు ప్రవేశింపక కీలను మమ్మల్ని రక్షించండి. ప్రభువా అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ములను చేసి అన్ని కలతలను సర్వదా కాపాడు. మేము మోక్షానందములు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమములో నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసం వీక్షకు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానం తెలుపుతాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు క్రీస్తు ప్రభు. మనందరి పాపముల కొరకై నలుగుగొట్టబడి శిలువలో మరణించిన ప్రభు. ఈ ప్రభు ఇందులో పాల్గొనుటకు పిలువబడిన మనమందరము ధన్యులము.
ఉడన్ బౌల్ తెచ్చి ఆ ఉడన్ బౌల్ రాత్రి అగ్నిగా వచ్చావు వచ్చావయ్యా సేనీచగా అర్పించావయ్యా నిన్ను నీవుగా పగలు వేగమై వచ్చావు నక్కలకు కొయ్యనున్నది, పక్షులకు ఉన్నది, చేపలకు నీయమున్నది, నీకు మాత్రము చోటు లేదయా. రావా దేవా రావా, నాలుగులో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటు ఉందయా. తిరుగులు పట్టని రాజా, నాలుగులో చోటుందయ్యా. ప్రసాదమై నాలోనికి రావా, రావా దేవా రావా, నాలుగులో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటు ఉందయా. నీవు పట్టని రాజా, నాలుగులో చోటుందయ్యా. ప్రసాదమై నాలోనికి రావా, నక్కలకు కొయ్యనున్నది, పక్షులకు ఉన్నది, చేపలకు నీవున్నది, నీకు మాత్రము చోటు లేదయా. ద్వారము వద్ద నిలుచుండి తలుపు తట్టుచున్నా, ఈశ్వరమును వినకుండా తలుపు తెరవకుండా. ద్వారము వద్ద నిలుచుండి తలుపు తట్టుచున్నా, ఈశ్వరమును వినకుండా తలుపు తెరవకుండా. ఎంతో ప్రేమతో ఎంతో ఓపుతో మాలో నివసించి మాతో ఉండాలి, ద్వారము బయట నిలుచున్న దేవా. రావా దేవా రావా, చోటు ఉందయ్యా దియా, నాలుగులో చోటుందయ్యా. మా తండ్రి యేసువా, మా వచనమేమో ఆరాధించి సకల పుణ్యాత్మల యొక్క ఆరాధనను మీకు సమర్పిస్తున్నాను. ఉపకార ప్రకరణము. స్వామి, మీరు మా ఆత్మలలో వెంచేసి వచ్చినందుకు కూడిన మట్టుకు మీకు మేలైన వందనములు చేయించున్నాము. కానుక ప్రకరణము. ఓ జేస్వా, మా జీవమును మా కల దంతేను మీకే సొంతం గనుక వాటినన్నిటినీ మీకే సొంతముగా ఒప్పగించున్నాము. మనవి ప్రకరణము. మా హృదయంలోనికి దిగి వచ్చిన జేస్వా, మా దుర్బుద్ధిని పోగొట్టి మంచి బుద్ధిని దయచేయండి. ప్రతిజ్ఞ ప్రకరణము. స్వామి, మీ ఎల్లప్పుడు ప్రేమించుటకు ఆశగా ఉన్నాం కాబట్టి మరణ పర్యంతము మంచి క్రైస్తవునిగా నడుచుటకు అనుగ్రహం దయచేయండి. జ్ఞానస్థానము పొందినప్పుడు చేసిన ప్రమాణములను నూతనపరచుటము కాక పిశాచులను వాటి పనులను అజ్ఞానాచారాలను వృత్తిగా మానుకొని చావు వరకు మంచి క్రైస్తవులుగా ఎక్కడ ఎండు మా గురు ఎదుట తిరిగి ప్రమాణము చేయించున్నాము. పునీత యజ్ఞేశ్వరి చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నా తృప్తి కలుగు చేయకండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కనగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థనను ఆదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతుల్లో దొరకనట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునితులతో కూడా ముగింపులేని కాలము నేను మేము సిద్ధించుతున్నాం కాక పరిశుద్ధ పోపురం తలంప నెరవే. దీన్నే పవిత్ర వారంగా కూడా మనం పిలుస్తాం.
మరి వారంలో వచ్చే సాంగ్యాలు చాలా పవిత్రమైనవి, మన విశ్వాసాన్ని ప్రకటించే. క్రీస్తు ప్రభు మన కొరకై మరణించి మరలా ఉత్తానమైనటువంటి సంఘటనలు ఈ వారంలో మనం ఎక్కువగా గుర్తు చేసుకుంటాం. మరి 6 శుక్రవారాలు కూడా చాలా చక్కగా ప్రార్థన చేసుకోగలిగాం. దేవుని కృప, ఏ ఆటంకం లేకుండా అనుకున్న సమయానికి అనుకున్నట్లుగానే అన్ని వారాలు అన్ని గ్రామాల నుండి వచ్చిన ప్రజలతోని చాలా చక్కగా మనం జరిపించుకున్నాం. మరి ఇలా ఈ కార్యక్రమాల్లో చాలా చక్కగా పాల్గొనే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు, అన్ని సమకూర్చారు. ఏ లోటు లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరూ చక్కగా ప్రార్థనలో పాల్గొనేటట్టుగా దేవుడు మనకు తన కృపను అనుగ్రహించినందుకు దేవునికి వేలాది వందనాలు స్తోత్రాలు గ్రహించారా. ఓ ప్రభువా, పరమ వరములతో పోషింపబడిన మేము నిన్ను దీనతతో ప్రార్థించుతున్నాం. నీ కుమారుని మరణము ద్వారా మా విశ్వాసములకు తగిన ఫలములను పొందగలమును నమ్మకమును మా యందు వికసింపచేస్తుంది. ఆ విధముగానే అతని ఉత్థానము ద్వారా నీవు మమ్ము చేర్చదగిన గమ్యములకు నడిపింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. దేవుని ఆశీస్సులకై ప్రత్యేక దీవులకై తల్ల వంచి ప్రార్థించండి. ఓ ప్రభువా, ఈ నీ కుటుంబమున దయతో చూడమని అర్థించుచున్నాము. ఈ ప్రజల కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు దుష్టుల చేతికి అప్పగింపబడుటను, శిలువ శ్రమను అనుభవించుటను వెనుదీయలేదు. కనుక నీ శ్రీ సభ ఎన్నిడి కుటుంబమును కరుణతో చూచి సంరక్షింపు. యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువా, ఈ మనవిని ఆలకించండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి ఆయన ఆరోగ్యములతో దీవించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి.